చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత, ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. తమ ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడే నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ తాలూకు ఈ గాఢతను చూసిన తర్వాత ఈ దేశం యొక్క సమగ్రతని అర్థం చేసుకుంటారు. మీరు ఇండియా గేట్కి వెళ్తే ఈ దేశాన్ని ఏకతాటిపై ఉంచడానికి సైనికులు చేసిన త్యాగాలు మనకు అర్థమవుతాయి. ఒక సెంట్రల్ హాల్కి వెళ్తే 370కి పైగా న్యాయ నిపుణులు, అంబేద్కర్ గారు రాజ్యాంగ సారథిగా, చాలామంది ప్రముఖులు, నాయకులు కలిసి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు రాజ్యాంగ చర్చలను ఎలా జరిపారో మనకి అర్థమవుతుంది. విభజన సమయంలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. 18 నుండి 20 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మనం ఢిల్లీని తాకినప్పుడల్లా మనకి ఈ విషయాలని మనసులోకి, స్ఫురణలోకి వస్తాయి. ఇక్కడ నుండి కొన్ని గంటల దూరంలోనే మన పట్ల ఎంతో శత్రుత్వంతో ఉన్న పాకిస్తాన్ ఎంతసేపు ఆ సరిహద్దులు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే, జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను. అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాదు, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకొని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుతుంది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. భిన్నమైన విభజన ధోరణులు మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే, ఈ దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వెనక ఎంతటి త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఎలా గౌరవించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది. మనకున్న లిమిటెడ్ పరిమితులు కావచ్చు, స్వీయ పరిమితుల్లో మన స్వంత సామర్థ్యాలతోటి జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వీటన్నిటిని అర్థం చేసుకొని తిరిగి వెళ్ళినప్పుడు వీటన్నిటి వెనక ఉన్న లోతైన భావాన్ని, దీని గాఢతని, దీని తీవ్రతని మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఒకసారి ఏమైపోతుందంటే, మనకి తెలుగులో చెప్తున్నట్టు మనకి కూపస్థ మండూకాలు అంటారు, బావిలో కప్పల్లాగా. మన నేల మీదే కూర్చొని మాట్లాడి మన పరిమితులతో ఉండే, అంటే మన గీసుకున్న గీతల మధ్య మాట్లాడితే దేశం తాలూకు సారూప్యత కానీ, దేశం తాలూకు విశిష్టత కానీ మనకు అర్థం కాదు. అందుకని మన స్వంత సరిహద్దులకి, మనం గీసుకున్న సరిహద్దులకి పరిమితం కాకుండా విశాల ప్రపంచాన్ని చూడటానికి ఈ రోజున ఢిల్లీ రాజధాని మనకు పెద్ద వేదికని ఇచ్చింది. సుమతి సత్యంలో చెప్పినట్టు మనందరం ఏమనుకుంటామంటే, అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేయచ్చు అనుకుంటాం. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి, ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా, అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని
సృష్టిస్తున్నారు, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటి, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈ ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం, మన ఫౌండేషన్ ఫాదర్స్ని గౌరవించడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో సర్టన్ పాయింట్స్ అనుకున్నాం. అంటే నేషన్ ఫస్ట్, అంటే కాన్సెప్ట్స్ వైజ్ మనం మాట్లాడుకోవాల్సినవి. స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, అంటే నేషన్ ఫస్ట్ కింద స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఒకటి. వికసిత్ భారత్, ఫ్రమ్ aspiration to achievement, under 12 years of transformative leadership under Prime Minister Narendra Modi ji. Alage 2 years of renewal, reconstruction, inclusive development in Andhra Pradesh, from crisis to confidence. A journey to sacrifice, Janasena, 12 years prasthanam. A journey of sacrifice, service and people's trust. Alage bhavishyattu sarikotta taram. అందరూ మాట్లాడుతున్న క్యాచ్ ఫ్రేజ్ జెన్జీ అనేది, భవిష్యత్తుకి జనసేన తరపు నుంచి ఎలాంటి దిశానిర్దేశం చేయాలి వీటన్నిటిలో. సో ముందు వెళ్ళబోయే ముందు ఢిల్లీకి ఎవరు వచ్చినా సరే గుర్తొచ్చింది మనందరికీ పవర్ అండ్ ప్రొటెస్ట్. పవర్ సెంటర్ ఇది. సదరు పార్టీలు ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పవర్ సెంటర్స్ కావచ్చు. ఇట్స్ అ సీట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ పవర్, సీట్ ఆఫ్ పవర్. దీనికి సంబంధించి వస్తారు. ముఖ్యంగా మన ఎంపీలకు కానీ జనసేన నాయకులకి అందరికీ కూడా, డోంట్ మేక్ ఢిల్లీ, క్యాపిటల్ ఢిల్లీ, యాజ్ ఎ నెట్వర్కింగ్ ప్లేస్. ప్రతి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన, అందరం చెప్పలేను కానీ చాలా వరకు నేను విన్నది, నాట్ ఆల్, స్పెసిఫిక్గా చెప్తున్నాను, మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్, హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. సమస్య ఎక్కడ ఉంటుందంటే మనుషులను పంపించగానే, అంటే మీ మీద ఎంత బాధ్యత ఉంది ఎంపీలుగా అని చెప్పడానికి. ఇప్పుడు దాకా నేను 2 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడాల. నేను ఒక 2 సంవత్సరాల తర్వాత అడ్మినిస్ట్రేషన్ అన్ని యాంగిల్స్ని అర్థం చేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ద నీడ్. ఒక పుష్కర కాలం పట్టింది. ఈ పుష్కర కాలంలో ఎంపీలుగా మీ ముగ్గురి మీద చాలా చాలా బాధ్యత ఉంది. మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న సమస్యలు మీరు ప్రస్తావించాలి. మీరు